अस्मद्गुरुभ्यो नमः। ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాలలోని మాణిక్యాదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లో కలదు. ఈ ఆలయం యొక్క చారిత్రక విశేషాలు, అమ్మవారి యొక్క మహత్యం తెలుసుకుందాం. ఓం స్వయంభూరస్తి భీమేశః మాణిక్యాంబా తథైవ చ సప్తర్షిభిః సమానీతం సప్తగోదావరం శుభం సూర్యేణ సేవితః పూర్వం భీమేశో జగదీశ్వరః భక్తరక్షణ సంవ్యగ్ర మాణిక్యా దక్షవాటికే. దక్షారామంలోని భీమేశ్వర స్వామి స్వయంభూస్వామి అనగా తనకు తానే వెలసినవాడు. మాణిక్యాంబాదేవి కూడా అట్టే వెలసినది. వీరిని మొదటగా సేవించిన వాడు సూర్యుడు. సప్తర్షులు సప్త గోదావరాన్ని శుభాన్ని కలిగించే రీతిలో తెచ్చాడు. అనగా ఇచ్చట నీరు గోదావరి 7 పాయలలోని జలంలా శుభప్రదం. మాణిక్యాంబాదేవి కూడా స్వామి వలని భక్తులను రక్షించడంలో తలమునకలై ఉంటుంది. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. స్థల పురాణం. దాక్షారామం అంటే వెనుకటి రోజులలో దక్ష ప్రజాపతి పాలనలో ఉన్న భూభాగం కనుకనే దక్షవాటిక అన్నారు. తదుపరి కాలాల్లో ఇక్కడ ద్రాక్ష తోటలు విస్తారంగా పెరగడం చేత ద్రాక్షారామం, ఆరామం అంటే తోట అని అర్థం కూడా అయ్యింది. అదే వ్యవహార నామం అయ్యింది. అమ్మవారు మాణిక్యాంబ, అయ్యవారు భీమేశ్వరుడు. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు. దక్షిణ కాశీగా పిలిచే ఈ క్షేత్రానికి పంచారామాల్లోనూ ఒకటిగా ప్రశస్తి ఉన్నది. పైగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి అయింది. ఇక్కడ స్వయంభూ లింగాన్ని మాత్రమే కాక ఈ క్షేత్రం చుట్టూ చంద్రుడు నిర్మించిన 8 సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ 8 ఆలయాలు ఇక్కడకు సమీపంలోని పరిసర గ్రామాలైన దంగేరు, వెంటూరు, కోలంక, కోటిపల్లి, కోరుమిల్లి, వెల్ల, పెనుమళ్ళ సోమేశ్వరాలలో ఉన్నాయి. ఈ క్షేత్రానికి జ్యోతిష్యపరంగా గొప్ప ప్రాముఖ్యత ఉన్నట్లు చెబుతారు. పౌరాణిక గాథలు. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కనుక మొదట దక్షారామంగా వినుతికెక్కిన ఈ క్షేత్రం వ్యవహారంలో దాక్షారామం, పామరజన వాడుక భాషలో ద్రాక్షారామం అయిందని అంటారు. దక్షయజ్ఞ గాథతో ముడిపడి ఉన్న ఈ క్షేత్రం మహామహిమాన్వితమైనది. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి ఒక బృహత్ యజ్ఞాన్ని తలపెట్టి తన అల్లుడైన శివుణ్ణి తప్ప దేవతల అందరినీ ఆహ్వానించాడు. తండ్రి మహావైభవంగా చేయ సంకల్పించిన ఆ యాగాన్ని కనులారా తిలకించాలన్న కుతూహలం కొద్దీ సతీదేవి భర్త చెబుతున్నా వెనుక పిలుపు లేకనే తండ్రి ఇంట కాలు మోపింది. ఆదరిస్తారు అనుకున్న చోట నిరాదరణ ఎదురయ్యేసరికి లోకరీతి ఇట్లున్నదా, పిలుపు లేని చోట విలువ తక్కువ అని బాధపడిన సతీదేవి యోగాగ్ని సృష్టించుకొని తన తనువు చాలించినది. శివునికి ఈ సంగతి తెలిసి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి రమ్మని వీరభద్రుని పంపగా యజ్ఞవాటిక కకావికలై దేవతల్లో కొందరికి పరాభవమైంది. అందులో ఒకరు సూర్యునికి నోటిలో పళ్ళు అన్నీ రాలిపోయినాయి. దాక్షాయణి ఆత్మహత్య చేసుకున్న చోట పరమేశ్వరుడు భీమరూపుడై స్వయంభూగా వెలిశాడని, ఆదినారాయణమూర్తి సూర్యభగవానుడు తొలి పూజను చేశాడని పురాణ గాథ. సప్తర్షులు మళ్లించిన గోదావరి. స్వయంభూస్వామి భీమేశ్వర అర్చన నిమిత్తం సప్తర్షులు ఇక్కడకు గోదావరిని రప్పించారనే పౌరాణిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి 3 క్రోసుల దూరం అనగా దాదాపు 11 మైళ్ళు దూరంలో ప్రవహించే గోదావరి నదీ జలాలతో పరమశివుని అభిషేకించదలపోసారు సప్తర్షులు. అందుకు అనుగుణంగానే గోదావరిని తమ వెంట తరలింపజూశారు. కానీ దారిలో తపోనిష్టలో ఉన్న తుల్య మహాముని తన తపస్సుకు భగ్నమవుతుందని భావించి గోదావరిని నిలువరించాడు.
అది ఘర్షణకు దారితీసే సమయంలో వేదవ్యాసుడు గోదావరి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అంటూ తగవును పరిష్కరించాడు. ఆ ప్రకారమే గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకున్నది. అక్కడ సప్త గోదావరి పేరిట ఒక పుష్కరిణిగా అవతరించింది. అయితే దారిలో ఘర్షణలు పడుతూ సప్తర్షులు ఈ క్షేత్రాన్ని చేరుకునేలాగా సమయం మించిపోకుండా సూర్యభగవానుడు తొలి అభిషేకము స్వామికి చేసి అభిషేకం పూర్తి చేసేశాడు. వ్యాసుడు అగస్త్యుల రాకతో పునీతమైనది ఈ పవిత్ర క్షేత్రం. ఆ తర్వాత కొంతకాలానికి వింధ్య పర్వతానికి మేరు పర్వతానికి ఏది ఎత్తు కలిగినది అనే విషయమై పోటీ వచ్చి వింధ్య పర్వతం తన శక్తి నిరూపించుకోవడానికి ఆకాశంలోనికి పెరగడం ప్రారంభించింది. ఒకానొక దశలో సూర్య భగవానునికి కూడా అడ్డం వచ్చేటంతగా ఎదిగిన వింధ్య పర్వతం యొక్క అతిశయాన్ని అణచకపోతే లోకాలన్నీ చీకటిమయం అయిపోతాయని దేవతలు అగస్త్యుని ప్రార్థించగా ఆయన ఆ ఆపద తప్పించడానికి కాశీ నుంచి దక్షిణాపదానికి బయలుదేరాడు. అగస్త్య మహర్షి వింధ్య పర్వత సానువుల వద్దకు రాగా ముని రాకకు గౌరవ సూచకంగా వింధ్య పర్వతరాజు తలవంచాడు. అదే అదనుగా అగస్త్యుడు తాను దక్షిణాపద తీర్థయాత్ర నిమిత్తం వెళ్తున్నట్టు తాను వచ్చేదాకా వింధ్యాద్రిని అంతే ప్రమాణంలో వంగి ఉండమని ఆదేశిస్తున్నట్టు చెప్పి ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగిపోయాడు. ముని ఆదేశం మేరకు వింధ్యరాజు ఒదిగి ఉన్నాడు. ఆయన్ను వెనక్కు రాకుండా తీర్థయాత్రలు చేస్తూ దక్షిణాదిన ఉండిపోయాడు. కాశీలోని అన్నపూర్ణాదేవిచే కాశీనగర బహిష్కృతుడైన వ్యాసుడు అంబను వేడుకోగా, ద్రాక్షారామంలో నా అంశ ఉన్నది, నన్ను నా పతిని అక్కడ సేవించుకో అని ఆనతిచ్చింది. వ్యాసుడు ద్రాక్షారామాన్ని చేరుకోవడానికి ఇది ఒక పురాణ గాథ. వ్యాసుడు అగస్త్యులు దారిలో ఓంకార క్షేత్రంలో కలుసుకొని కాశీ నుంచి తాము దక్షిణాదికి తరలి రావాల్సి వచ్చిన కారణాలు చెప్పుకొని ఒకరినొకరు ఊరడించుకున్నారు. ఈ ప్రకారం ఈ ఇద్దరు మహామునుల రాకతో ద్రాక్షారామం భీమేశ్వర క్షేత్రం మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకున్నది. క్షేత్రం యొక్క విశిష్టత: ద్రాక్షారామ భీమేశ్వరలింగం చాలా పొడవు. అట్టడుగున ఉన్న పీఠం నుంచి పై వరకు దాదాపు 40 అడుగుల పొడవున ఉంటుంది. తెలుగునాట పొడగైన వ్యక్తులకు ఉపమానంగా ఉంటుంది. ద్రాక్షారామ భీమేశుడిలా ఉన్నాడు అని పోలుస్తారు ఎవరినైనా పొడుగ్గా ఉంటే. వాడుకలో ఉన్నాయంటే ఈ లింగం యొక్క ప్రశస్తిని అర్థం చేసుకోవచ్చు. భీమేశ్వర ఆలయంలో మాణిక్యాంబ శక్తిపీఠం స్వామివారికి ఉత్తర దిక్కులో ఉంది. ఆలయానికి 4 వైపులా 4 ఎత్తైన రాజగోపురాలు ఉన్నాయి. కేవలం ఆలయమే 12 ఎకరాల విస్తీర్ణం ఆక్రమించింది. ఆలయంలోని ధ్వజస్తంభం ఎత్తు సుమారుగా 70 అడుగుల పొడవున ఉన్నది. భీమేశ్వరుని దర్శించడానికి భక్తులు 5 ప్రాకారాలను దాటవలసి ఉంటుంది. ఈ మహాశక్తిపీఠ క్షేత్రంలో దాదాపు అందరు దేవతలు సముచిత రీతిలో కొలువుదీరి ఉన్నారు. మహర్షులు కూడా ఉన్నారు. ఆలయ ప్రాకారం చుట్టూ డుండి గణపతి, కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, నటరాజు, మహిషాసురమర్దిని, ఆంజనేయ స్వామి, చతుర్ముఖ బ్రహ్మ, వీరభద్రుడు, బొటుక భైరవుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, లక్ష్మీ గణపతి, సప్తమాతృకలు, నాకులేశ్వర, సురేశ్వర, చండీశ్వరాది దేవీ దేవతామూర్తులు, భృగువు, అత్రి, అంగీరస, కౌత్స, వశిష్ఠ, గౌతమ, కశ్యప మహర్షులు, అరుంధతి, లక్ష్మీనారాయణ మూర్తులను మనము ఈ క్షేత్రంలోనే దర్శించవచ్చు. అందరినీ ఒకే ఆలయ ప్రాంగణంలో దర్శించగలగడం అరుదైన సంగతి. ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థనారాయణ వృక్షం ఉంది. సంతానార్థులు ఇతరత్ర ఈతి బాధలతో సతమవుతున్నవారు ఈ వృక్షాన్ని భక్తితో సేవిస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని ఒక విశ్వాసం. ప్రధాన ప్రాకారంలో గాంగేయరాయ, గండబేరుండ, కొటార, నంది, నాట్య, అర్క, మృగయారామ తదితర మంటపాలు 10 వరకు ఉన్నాయి. ఇక చారిత్రక ప్రశస్తి: ఆంధ్రదేశానికి త్రిలింగ దేశమని ఖ్యాతి కలగడానికి 3 ప్రశస్తమైన లింగక్షేత్రాల మధ్య ఈ ప్రదేశం ఉండటమేనని చెబుతారు. అవి: 1
దక్షారామము, శ్రీకాళహస్తి, కాళేశ్వరం. త్రిలింగ శబ్ద వివిధ రాజ్యాల కాలంలో భిన్న క్షేత్రాలతో విస్తరించినందున ఇవే క్షేత్రాల మధ్య విరాజిల్లిన ప్రాంతం అనడానికి సరి అయిన ఆధారాలు లేవు. వేంగిని రాజధానిగా చేసుకొని త్రిలింగ దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యుల కాలంలో అనగా 11వ శతాబ్ది ఈ క్షేత్రం గొప్ప వైభవాన్ని చవిచూసింది. అయితే మనము ఈనాడు చూస్తున్న ఆలయాన్ని వేంగి చాళుక్యుల తొలి ప్రభువు చాళుక్య భీముడు క్రీస్తు శకము 9వ శతాబ్దిలో నిర్మించారు అనడానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆలయ స్తంభాలపైన, కుడ్యములపైన దాదాపు 800కు పైగా చిలుకు శాసనాలు, అంటే క్రీస్తు శకము 10వ శతాబ్ది నుంచి 17వ శతాబ్ది వరకు శాసనాలు ఉన్నాయి. వీటి వల్ల ఎన్నో చారిత్రక విశేషాలు తెలుస్తూ ఉన్నాయి. తెలుగు సీమను పరిపాలించిన ప్రభువుల గురించి పరిశోధనలు నిర్వహించే వారికి ఇవి బాగా తోడ్పడతాయి. తూర్పు చాళుక్యులే కాక గాంగేయ రాజులు, కాకతీయులు, కొండవీటి రెడ్డి ప్రభువులు, విజయనగర ప్రభువులు, గజపతులు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వైనాన్ని ఈ శాసనాలు చెబుతూ ఉన్నాయి. విద్యుత్ శక్తి లేని రోజుల్లో ఆలయ ప్రాకారాలన్నీ ఎంతో చీకటిగా ఉండేవి. పై అంతస్తులోని ముఖ్యంగా 3 ప్రాకారాలు ప్రదక్షిణ మార్గం దాటి గర్భగుడిలోకి ప్రవేశించాలి. తొలినాళ్లలో ఈ చీకటి కోణాలని అధిగమించేందుకు గోడలో రత్నాలు కాంతులు వెదజల్లేలా పొదిగారు అంటారు. మొదటి 2 ప్రాకారాల్లో ఇప్పటికీ అవి ఉండే స్థానంలో రాతి బొడిపలు కనిపిస్తాయి. చివరిదైన 5వ ప్రాకారంలో స్ఫటికలింగమూర్తి భీమేశ్వరుడు దర్శనం ఇస్తాడు. ఊరికి మధ్యలో ఉన్న ఈ ఆలయంలో మాణిక్యాంబ విగ్రహాన్ని శ్రీ శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని ప్రతీతి. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. మరి యొక్క సంచికలో మనము 13వ శక్తిపీఠమైన కామాఖ్యాదేవి ఆలయము అస్సాం రాష్ట్రంలో ఉన్నది. దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.